హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. This is Dr. KJ Reddy, senior robotic joint replacement surgeon and sports specialist, Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. వర్షాకాలంలో ఫీట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా ఉంటుంది. స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో, డయాబెటిక్ ఉన్న వాళ్ళలో, ఎవరికైతే రక్త ప్రసరణ కాంప్రమైజ్ అయిందో లెగ్స్లో, ఫీట్లో, ఒక్కొక్కసారి వెరికోజ్ వెయిన్స్ ఉండి వెరికోజ్ అల్సర్స్ ఉంటాయి ఫీట్లో, వాళ్ళు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ జనరల్లీ టోస్ మధ్యన వస్తూ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది స్ప్రెడ్ కావడానికి వీలవుతుంది. ఎనీ ఎక్స్పోజ్ స్కిన్, ఒకవేళ స్కిన్ డ్యామేజ్ అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ప్రివెంట్ చేయాలంటే, మనము వాటర్లో నడిచినప్పుడు వెట్ ఫీట్ ఉంటుంది. ఆ వెట్ ఫీట్ను డ్రై చేసుకొని కొంచెం ఫ్యాన్కు ఎక్స్పోజ్ చేసి కంప్లీట్గా డ్రై చేసి యాంటీఫంగల్ పౌడర్స్ కానీ అన్ని మధ్యన కొంచెము స్ప్రే చేసుకుంటే కొంతవరకు ప్రివెంట్ అవుతుంది. అదేవిధంగా ఏరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము సాక్స్ వేసుకున్నప్పుడు ఆ సాక్స్ కొంచెము ఎయిర్ సర్క్యులేట్ అయ్యే సాక్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది, స్కిన్ కూడా డ్రై ఉంటుంది. తర్వాత వర్షంలో కానీ నీళ్ళలో కానీ బేర్ ఫీట్తో నడవకూడదు. ఓసారి ఏమవుతుంది, బేర్ ఫీట్తో నడవడం వల్ల చిన్న చిన్న ఇంజురీస్ అవి అక్కడ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది. ఎప్పుడైనా తడిచిన ఫీట్ ఉంటే వాటిని శుభ్రంగా మైల్డ్ సోప్తో శుభ్రంగా, స్పెషల్లీ టోస్ మధ్యన క్లీన్ చేసేసుకొని డ్రై చేసి వామ్ క్లోతింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ నెయిల్స్ కూడా చాలా కామన్. నెయిల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. పొడవుగా నెయిల్, తర్వాత నెయిల్స్ డ్యామేజ్ నెయిల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి, స్పెషల్లీ వెట్ కండిషన్స్లో. ప్రాపర్ ఫుట్వేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు నాన్ వెట్టింగ్ షూ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం నడిచేటప్పుడు వాటర్ షూలోకి వెళ్ళి ఒకసారి ఏమవుతుంది, మీరు గమనించుంటారు, స్కిన్ డ్యామేజ్ సోక్ అవుతుంటుంది. స్కిన్ డ్యామేజ్ అయ్యి వైట్ కలర్గా అయి అది ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్ ఉంటుంది. అందుకని వాటర్ ప్రూఫ్ షూ వేసుకోవడం, నడవడం మంచిది. అదేవిధంగా ఒకవేళ వెట్టైన అప్పుడు ఇమీడియట్ తీసేసి క్లీన్ వాటర్తో, కొంచెం సాల్ట్ వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కొని, రన్నింగ్ వాటర్లో కడుక్కొని డ్రై చేయడం. బెస్ట్ వే ఆఫ్ డ్రైయింగ్ ఫ్యాన్ కింద పెట్టడం కానీ టవల్తో జస్ట్ మాపు చేయడం వల్ల డ్రై అవుతుంది. ఎస్పెషల్లీ నెయిల్స్ అరౌండ్ టోస్ మధ్యన డ్రై చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా వరకు ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఎవరికైతే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చిందో, ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఇది కామన్, అటువంటి వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫంగల్ కల్చర్, అక్కడ ఎక్కడైతే ఊండు ఉందో అక్కడ నుంచి స్పెసిమెన్ స్వాబ్ను పంపించి ఫంగల్ కల్చర్ తీసేసుకొని ల్యాబ్కి పంపించడం వల్ల ఏ ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందో దానికి అప్రాప్రియేట్ యాంటీ ఫంగల్ మెడికేషన్ వాడడం వల్ల ఇది కంప్లీట్గా క్యూర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఫీట్ కూడా బ్లడ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిందో బికాజ్ ఆఫ్ డయాబెటీస్ వల్ల కానీ, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ రీజన్ వల్ల కానీ, ఆర్ సమ్టైమ్స్ వెరికోజ్ వెయిన్స్ వల్ల కూడా స్లగ్గిష్ సర్క్యులేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రిస్క్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని జెంటిల్ ఎక్సర్సైజెస్, ఫీట్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. క్లీన్ వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఫీట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మనము ప్లే మార్బుల్స్ అంటాము, అవి ఆడే గోలికాయలు వాటర్లో వేసి ఫీట్ టోస్తో మనము హోల్డ్ చేసి వదిలిపెట్టేస్తుందంటే అది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఫీట్ హెల్దీగా ఉంటుంది, ఎనీ ఫీట్ పెయిన్ కూడా తక్కువ అవుతుంది, ప్రివెంట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అదేవిధంగా వెరికోజ్ వెయిన్స్కు ట్రీట్మెంట్ కానీ, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టాలి. తర్వాత ఎలివేట్ చేయడం, ఫీట్ ఎలివేట్ చేసి కూర్చున్నప్పుడు, లాంగ్ కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కొంచెం మన ఫీట్ ఎలివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ కూడా బాగుతుంది. మరి హై ఎలివేషన్ కూడా చేయకూడదు. సింపుల్, మేబీ మన ఫీట్ హిప్ జాయింట్ లెవెల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళిన బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుంది, రిటర్న్ కూడా బాగా అవుతుంది. ఎవరికైతే వెరికోజ్ వెయిన్స్ ఉన్నావో బిలో నీ స్టాకింగ్స్ అంటాము, థ్రెడ్ స్టాకింగ్స్,
గ్రాడ్యుయేటెడ్ గ్రాడ్యుయేటెడ్ స్టాకింగ్స్ ఉంటాయి. అవి డే టైము వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో రిటర్న్ బాగుంటుంది. కానీ ఈ స్టాకింగ్స్ నైట్ టైము తీసి పడుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కప్పుడు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు చిన్న అల్సర్ ఉంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి క్రానిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల డిఫికల్ట్ టు క్యూర్. అండ్ ఈ ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఈ ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్గా కావడానికి వీలవుతుంది. అకేషనల్లీ సివియర్ సెప్టిసిమియా కాంప్లికేషన్ రావడానికి ఉంటుంది. అందుకని ఇనీషియల్ స్టేజెస్లో ప్రివెంటివ్ మెజర్స్ తీసేసుకొని బిగినింగ్లోనే దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేజర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.